క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనము. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ప్రియులారా, అక్రమము అంటే ఏమిటి? అది విస్తరించుట వలన ఏమి జరుగుతుంది? అక్రమము అనే పదము వచ్చింది అంటే క్రమము అనేది ఒకటి ఉన్నది గనుక ఆ క్రమము చొప్పున నడవకపోవడము చేత అక్రమము అనేది జరుగుతుంది. మరి దేవుడు ఇచ్చిన క్రమము ఏమిటి? ఆ క్రమము చొప్పున మనము నడుస్తున్నామా, జీవిస్తున్నామా లేదా అనేది ఒకమారు పరీక్షించుకుందాము. మొట్టమొదటగా మనము చూచినట్లయితే వివాహ వ్యవస్థ. దేవుడు మన వివాహ వ్యవస్థలో ఒక క్రమమును పెట్టారు. భార్య భర్త ఏక శరీరమై జీవించాలని, వ్యభిచరించకూడదని దేవుడు తెలియచేశారు. అయితే నేటి దినములలో చూస్తే భార్యాభర్తలు ఒకే ఇంటిలో కలిసి ఉన్నప్పటికీ కూడా వారి మధ్య ఎన్నో మనస్పర్ధలు, ఒకరికి తెలియకుండా మరొకరికి వివిధ రకములైన క్రమ సంబంధాలు. పేరుకే భార్యాభర్తలుగా కలిసి ఉంటున్నారు, కానీ వారి జీవితాలలో ఏక మనస్సు, ఏక అభిప్రాయము, ఏక ఆత్మ లేకుండా జీవిస్తుంటున్నారు. ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియో, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరంగా ఉందురని చెప్పిననియో మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పెను. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతెను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను అని వాక్యము సెలవిస్తుంటున్నది. రెండవదిగా లంచము పుచ్చుకొనుట. లంచము పుచ్చుకొనుట తప్పని దేవుడు తెలియచేశారు. కానీ అనేకులు అనేక రకములుగా తమ కుటుంబము కోసము, ఉన్నతమైన జీవితము కోసము అక్రమ మార్గాలలో నడుస్తూ ఎదుటి వారిని మోసము చేస్తూ డబ్బు, ఆస్తిపాస్తులు సంపాదిస్తుంటున్నారు. దోపుడు సొమ్ముతో తమ ఇంటిని నింపుకుంటున్నారు. లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును అని వాక్యము సెలవిస్తుంటున్నది. మూడవదిగా విగ్రహారాధన. దేవునిని మాత్రమే సేవించాలని, ఇంకా ఎవరిని పూజించకూడదని దేవుడు సెలవిచ్చినాడు. కానీ నేడు మనిషి తన హృదయములో ఒక వ్యక్తికి ప్రత్యేకమైన స్థానమును కల్పించి వారిని దేవుడు వలె సేవిస్తుంటున్నారు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని వాక్యము సెలవిస్తుంటున్నది. ఈ విధముగా దేవుడు ప్రతి దానిలోనూ మానవునికి ఒక క్రమము అనేది తన వాక్యము ద్వారా పెట్టారు. అయితే మానవులు వివిధ రకములైన తంత్రములను కల్పించుకొని అట్టి క్రమమును తప్పిపోయి అక్రమమైన మార్గములో నడుస్తూ శరీర ఇచ్చలతో, భోగేచ్ఛలతో జీవించటం వలన అక్రమము చేయువారయ్యారు. అంతేకాకుండా తమ శరీర అవయవములను అట్టి క్రియలకు అప్పగించేశారు. ఎవరైతే ఇట్టి అక్రమ కార్యాలతో జీవిస్తూ అక్రమమైన మార్గములలో నడుస్తారో అట్టి వారిని గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు, వీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని నేను ఎరుగను అని వాక్యము ద్వారా సెలవిస్తుంటున్నారు. ప్రియులారా, మరి నేడు మనము ఏ విధముగా జీవిస్తుంటున్నాము? అవినీతికి మన శరీర అవయవాలను అమ్మివేసి అక్రమమైన మార్గములలో నడుస్తుంటున్నామా? లేక దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యానుసారంగా జీవిస్తూ క్రమమైన మార్గంలోనే జీవిస్తున్నామా? ఒకవేళ ఇప్పటి వరకు మనకు తెలియకుండా అక్రమమైన మార్గములలో నడిచినట్లయితే ఇప్పుడైనా మన పాపములను ఒప్పుకొని దేవుని క్రమమైన మార్గంలో నడుచుకుందాము. ఎందుకంటే మనము మన పాపములను ఒప్పుకుంటే
వాటిని విడిచిపెడితే దేవుడు ఇక మీదట ఎన్నడూ మన అక్రమములను జ్ఞాపకము చేసుకోనని ప్రార్థన చేయుటకు తన యొద్దకు వస్తే మన ప్రార్థనను ఆలకిస్తానని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ఇప్పుడైనా అక్రమమైన మార్గములను విడిచి దేవుడు మనకు అందించిన వాక్యానుసారముగా క్రమమైన మార్గములలో జీవించుట నేర్చుకుందాము. దేవునితో యుగయుగాలు కలిసి జీవిద్దాము. అట్టి ధన్యత దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. తల్లి గర్భమున రూపింపబడక మునుపే మా పట్ల గొప్ప ప్రణాళిక కలిగిన దేవ మీకు స్తోత్రములు. తండ్రి, ఆ ప్రణాళిక ప్రకారము జీవించుటకు నీ కృపను మాకు చూపించండి. అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి తొలగిపోండి అని మీ వాక్యము సెలవిస్తుండగా ప్రభువా, క్రమమైన జీవితమును జీవించుటకు, మీ నామమును హెచ్చించుటకు మీ కృపచేత మమ్మలను బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.